వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్. తెలంగాణలో ముందు కీలక పరిణామాలు జరగబోతున్నాయా? ఇప్పటికే లిక్కర్ స్కామ్ కేసులో కవిత జైలుకు వెళ్లారు. ముందు బీఆర్ఎస్ కీలక నేతలు కటకటాల వెనక్కు వెళ్లబోతున్నారా? కొద్ది రోజులుగా బీజేపీ నేతలు చేస్తున్న వరుస కామెంట్స్ ఏం చెబుతున్నాయి? త్వరలో 3 బీఆర్ఎస్ నేతల అరెస్ట్ ఖాయమని కమలం పార్టీ నేతలు ఎందుకు చెబుతున్నారు? రాష్ట్రంలో అసలు ఏం జరుగుతోంది? లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. వరుసగా కీలక నేతలు పార్టీ మారుతున్నారు. ఇంకోవైపు కవిత అరెస్ట్ బీఆర్ఎస్ అగ్రనేతలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తీహార్ జైల్లో ఉన్న కవితకు బెయిల్ వస్తుందని ఆశలు పెట్టుకున్న గులాబీ నేతలకు ఆమెను సీబీఐ అరెస్టు చేయడంతో మరో స్ట్రోక్ తగిలింది. కవిత అరెస్టుతో సతమతమవుతున్న గులాబీ అధిష్టానాన్ని అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ నేతలు మరింత కార్నర్ చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక బీఆర్ఎస్ నేతల అరెస్టు తప్పదని ఇప్పటికే కాంగ్రెస్ నేతలు అంటుంటే, తాజాగా బీజేపీ నాయకులు చేస్తున్న కామెంట్స్ మరింత కలకలం రేపుతున్నాయి. మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ కు చెందిన 3 కీలక నేతలు జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ నేత వెంకట్రామిరెడ్డి పక్కాగా జైలుకు వెళ్తారని రఘునందన్ రావు ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. అటు బీజేఎల్సీ నేత ఏలిటి మహేశ్వరరెడ్డి కూడా ఇదే తరహాలో కొన్ని రోజులుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇన్నాళ్లు చేసిన తప్పులకు కేటీఆర్ జైలుకు వెళతానంటూ వ్యాఖ్యానించారు. మోదీని విమర్శించే స్థాయి కేటీఆర్ కు లేదన్నారు. అధికారం పోగానే ఫ్రస్ట్రేషన్లో ఉన్నారని, అందుకే పిచ్చెక్కినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి. తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పెనుదుమారం రేపుతోంది. బీఆర్ఎస్ అధికారాన్ని అడ్డుపెట్టుకుని అప్పటి ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ నేతల ఫోన్లు ట్యాపింగ్ చేసిందన్న ఆరోపణలున్నాయి. ఇదే అంశంపై ఇప్పటికే పలువురు మాజీ పోలీసు అధికారులను దర్యాప్తు బృందాలు విచారించారు. పలు కీలక ఆధారాలను సేకరించాయి. ఈ వ్యవహారం ఎక్కడి దాకా వెళ్లి ఆగుతుందోనన్న ఉత్కంఠ వ్యక్తమవుతోంది. తీగలాగితే డొంక కదిలినట్టు ఈ వ్యవహారం బీఆర్ఎస్ కీలక నేతల మెడకు చుట్టుకునేలా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి సైతం ఈ వ్యవహారంలో కేసీఆర్, కేటీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమంటూ వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి సర్కారు ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నట్టు కనిపిస్తోంది. ఇప్పుడు బీజేపీ నేతలు కూడా ఇదే అంశంపై దూకుడు పెంచడంతో గులాబీ నేతలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.